మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. ప్రస్తుతం మనతో ఉన్నారండి ఒక లెక్చరర్, సాంస్క్రిట్ లెక్చరర్, అనంతపురం లెక్చరర్. అంటే బాగా అందరికీ ఇన్స్టా ఫాలో అయ్యేవారు మాత్రం ఖచ్చితంగా అనంతపురం లెక్చరర్ గురించి అందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు. మామూలుగా మనం కొత్త బంగారు లోకం సినిమాలో రావు రమేష్ని చూసాం. అసలు ఆయన లెక్చరర్గా ఆయన వాళ్ళకి క్లాసెస్ చెప్పేటప్పుడు అబ్బా మనకు కూడా ఇలాంటి లెక్చరర్ ఉండింటే ఎంత బాగుండు అని నాకు తెలిసి ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా స్టూడెంట్స్కి అలాగే అనిపించింటుంది. అలాంటి లెక్చరరే మన మధుసూదన్ గారు. సో వారి గురించి అసలు వారు ఎందుకు ఇలా అనంతపురం లెక్చరర్గా ఫేమ్ అయ్యారో ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. కేరళలో ఒక విచిత్రమైన విషాద ఘటన అనే చెప్పుకోవాలి. అంటే బంగారం లాంటి పిల్లల భవిష్యత్తు ఉంటుంది పిల్లలకి. అలాంటి భవిష్యత్తుని చేతులారా పిల్లలు ఈ మొబైల్స్ ద్వారా చాలా జీవితాలు నాశనం చేసుకుంటున్నారండి. కేరళలో 16 సంవత్సరాల పిల్లవాడు చేసిన అతి నీచమైన పని గురించి మనం లెక్చరర్ మధు గారిని అడిగి తెలుసుకుందాం. సో మధు గారు, అది వింటేనే చాలా అసలు చెప్పాలంటే కూడా చాలా రావట్లేదు. అంటే ఒక అసహ్యమైనది మనకే అనిపిస్తుంది. ఒక మనిషిగా పుట్టిన తర్వాత చిన్న పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిల్లవాడు కేరళలో జరిగిన ఇన్సిడెంట్ 16 సంవత్సరాలకి 16 మందితో సెక్సువల్ గా ఉండడం అనేది నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పనికి కూడా చాలా ఎదిగి ఉంది. బట్ ఎందుకు ఇక్కడ పిల్లలు ఎందుకు ఇలా అయిపోతున్నారు? ఒక లెక్చరర్ గా మీరు ఏం చెప్తారు? ఇది కేరళలో జరిగింది, ఒక్కసారి దీని గురించి చెప్పిన తర్వాత పిల్లలు ఎందుకు ఇలా అవుతున్నారు? ఎవరి లోపం? కేరళలో ఒక 16 years అబ్బాయి మేడం. ఆ అబ్బాయి రిలేషన్షిప్ యాప్స్ అని ఉంటాయంట, వాటిని ఫాలో చేస్తూ గే యాప్స్ వాటిని ఫాలో చేస్తూ 1 person నుంచి ఇంకో పర్సన్ ఇలా పెంచుకుంటూ 16 పర్సన్స్ని వాడు దగ్గర పెట్టుకోవడం, వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయడం, వాళ్ళతో కొంచెం బిహేవియర్ కొంచెం మీకు తెలుసు కదా మేడం, గే బిహేవియర్ చేయడం. సో ఇలా 16 members-తో అప్పుడప్పుడు డైలీ కొంతమందితో మారుస్తూ చేసేవాడంట అబ్బాయికి. సో ఒకరోజు ఆ అబ్బాయికి ఇంటికి వచ్చి వేరే వాళ్ళు వెళ్తూ ఉండడం అబ్బాయిలు చూసిన వాళ్ళమ్మ మందలిస్తే అప్పుడు అబ్బాయి విషయం అనేది కొంచెం బయటపడడంతో అలా తెలిసింది మేడం, ఇలా జరుగుతుంది అని. ఈ గే యాప్ ఒకటి ఇన్స్టాల్ చేసుకొని ఆ యాప్ నుంచి ఇందులో విచిత్రం ఏంటంటే పెద్ద పెద్ద బడాబాబులు కూడా ఉన్నారు అని ఒక మాట కూడా ఉందన్నమాట. అంటే ఒక 14 ఏళ్ల నుంచి అబ్బాయి చేస్తున్నాడు. అంటే 2 years నుంచి, అబ్బాయికి 14 years ఏజ్ ఉన్నప్పటి నుంచి చేస్తే ఇప్పుడు 16 yearsకి వచ్చింది. ఈ 2 years ఈ అబ్బాయి ఇలా చేస్తున్నప్పుడు ఇంట్లో పేరెంట్స్ అనేది పిల్లవాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది? అబ్బాయి ఈ ఊరే కాదు వేరే ఊరికి కూడా వెళ్ళిపోతూ ఉన్నాడు అనేసి అన్నారు. ఈ రోజు వాళ్ళ అమ్మ కంట పడింది కాబట్టి ఒక పెద్ద ఆయన బయటకు వస్తూ ఉంటే ఏంటని నిలదీస్తే వాళ్ళ పద్ధతిలో అడిగితే పిల్లవాడు చెప్పాడు. బట్ 2 ఏళ్ల నుంచి ఆ పిల్లవాడు అలా బిహేవ్ చేస్తున్నప్పుడు ఇది ఎవరి నిర్లక్ష్యం అండి? మొబైల్ అందుకే మనం పిల్లలకి ఇస్తే కనిపెట్టుకొని ఉండాలి. ఎవరి నిర్లక్ష్యం? మీరు చెప్తుంది 100% కరెక్ట్ మేడం. అసలు పేరెంట్స్ వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు ఉన్నారు మేడం. సో వాళ్ళు పేరెంట్స్ ఎక్కడికి వెళ్తున్నారో స్టూడెంట్స్కి తెలియదు. ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోతారు. సో పేరెంట్స్ కూడా అసలు కాలేజ్కి వెళ్తున్నాడో లేదు కూడా తెలియదు మేడం. సో వాడు ఎవడెవడితో రిలేషన్స్ పెట్టుకుంటున్నాడు అనేది మెయిన్ తెలియదు. మానిటరింగ్ లేదు మేడం, పేరెంట్స్ మానిటరింగ్. ఎస్పెషల్లీ ఈ కొంచెం రిచ్ పర్సన్స్ ఉంటారు చూడండి మేడం. సో ఆ పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ బిజీ లైఫ్లో ఉంటారు. వీళ్ళు కూడా రిచ్ లైఫ్ లీడ్ చేస్తుంటారు అబ్బాయిలు. సో ఆ విధంగా వాళ్ళు సెల్ ఫోన్కి అడిక్ట్ అవ్వడం, ఇప్పుడు ఇంట్లో పరిచయాలు లేనప్పుడు కొత్త పరిచయాలు కావాలనుకోవడం, సో మిస్ గైడెన్స్తో ముందుకు వెళ్ళిపోతుంటారు మేడం. సో ఈ విధంగా వాళ్ళు కాంటాక్ట్ అవుతూ వేరే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ, అంటే వాళ్ళకి ఇది తప్ప రైటా అనే విషయం తెలియదు మేడం ఫస్ట్. అలా వాళ్ళు ముందుకు వెళ్తూ దాంట్లో నుంచి బయటికి రాక ఇబ్బంది పడుతుంటారు. ఇది చాలా ఘోరం మేడం. అసలు అది ఆలోచిస్తేనే భయంకరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు పిల్లవాడు మామూలుగా పిల్లలు స్కూల్ నుంచి లేట్ వస్తున్నారు అంటేనే మనకు కొంచెం టెన్షన్ ఉంటుంది. ఈ అబ్బాయి వేరే ఊరికి కూడా వెళ్ళిపోతున్నాడు అంటే పిల్లలు ఎక్కడికి పోతున్నారు ఏంటి అనేది పేరెంట్స్ బాధ్యత చాలా ఉంది కదా. పేరెంట్స్ బాధ్యత 100% ఉంది మేడం. మానిటరింగ్ అనేది చాలా అవసరం మేడం. ఈ రోజు రేపట్లో కాలేజీకి వెళ్తున్నాడా, బయట తిరుగుతున్నాడా, లేకపోతే ఎక్కడ ఉంటున్నాడు, అసలు డ్రగ్స్ తీసుకుంటున్నారా, మొబైల్ని ఏ విధంగా వాడుతున్నాడు అసలు, సో లేట్ నైట్స్ వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు లేట్ నైట్ అంటే ఫ్రీడమ్ ఇచ్చేసినారు మేడం, ఎక్స్ట్రా ఫ్రీడమ్ ఇచ్చేసినారు మేడం పేరెంట్స్. ఆ ఎక్స్ట్రా ఫ్రీడమ్ని విచ్చలవిడిగా వాడుతున్నారు మేడం. అసలు ఫ్రీడమ్ ఇచ్చి కూడా ఒక్కసారి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళావు, అసలు ఏంటి క్లాస్ ఈరోజు, దగ్గర తీసుకొని ప్రేమగా మాట్లాడే మాటలు లేవు మేడం. మెయిన్గా అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ పేరెంట్స్ ప్రేమని పంచడం లేదు. వాళ్ళు బిజీ లైఫ్లో
వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ ప్రేమల కోసం విచిత్రమైన దారిలో వీళ్ళు వెళ్ళిపోతారు. మీకు ఎంతో మంది పేరెంట్స్ ని మీరు కూడా చూసింటారు కాబట్టి మీరు ఎలాంటివి చూసారు, ఎలాంటి ఫేస్ చేశారు? అంటే ఇదే మేడం, డ్రగ్స్ ఎక్కువ ఉన్నాయి మేడం. నాకు పేరెంట్స్ కూడా కాల్ చేశారు, సార్ ఇలా చేస్తున్నారు. ఈవెన్ అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు మేడం, అడిక్ట్ అయిపోయారు, ఏం చేయాలో అర్థం కాక మీరు మోటివేషన్ చెప్తుంటారు కదా, ఒకసారి ఒక సజెషన్ చెప్పండి అని నాకు మెసేజ్ పెట్టారు, లేదా కాల్ కూడా చేశారు మేడం. వాటికి నేను రిప్లై ఇస్తుంటాను మేడం. సో వాళ్ళు కొంచెం మారడానికి అవకాశం ఉంటుంది మేడం. అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, పేరెంట్స్ చాలా కేర్ఫుల్ గా ఉండాలండి. పేరెంట్స్ కేర్ఫుల్ గా ఉండాలి. ఒక మొబైల్ మనం ఈ ఆన్లైన్ క్లాసెస్ ఎప్పుడు వచ్చాయో అప్పటి నుంచి ఇది ఎక్కువ అయిపోయింది కదా. అవును. సో మీరు ఆల్రెడీ చూసింటారు ముందు తర్వాత, ఎలా అనిపిస్తుంది? ఏదో క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లాగా కరోనా ముందు కరోనా తర్వాత అయిపోయింది మన లైఫ్ స్టైల్. అంటే ఇటు సెల్లే అటు సెల్లే అయిపోయింది మేడం మనకి ప్రెసెంట్. ఇప్పుడు సెల్ అనేది పేరెంట్సే గిఫ్ట్ ఇస్తున్నారు మేడం కొంతమంది. నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే, ఇది 10th క్లాస్ ఫస్ట్ వస్తే ఈ మొబైల్, ఇంటర్ ఫస్ట్ వస్తే ఈ మొబైల్, నీట్ ఫస్ట్ వస్తే మీకు ఈ మొబైల్ అని చెప్పేసి. సో స్టడీకి వాడుతున్నాడా, అసలు దేనికి వాడుతున్నాడు, రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. సో అమ్మాయిలకు కూడా ఫ్రీడమ్తో పాటు వాళ్ళని కేరింగ్ లేదు మేడం. కొంతమంది, అందరూ కాదు, ఒక 50% కంపల్సరీ కేరింగ్, ఎక్స్ట్రా కేరింగ్ తీసుకోవడం లేదు మేడం. ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అని అడిగే వాళ్ళు లేకుండా పోవడం మేడం మెయిన్. మీరు అన్నట్టు ఏంటంటే ఎవరి బిజీ లైఫ్ లో వాళ్ళు ఉండడం వల్ల ఈ కేరింగ్ అనేది పూర్తిగా నేనేమంటానంటే, ఎవరి బిజీ లైఫ్ లో వాళ్ళు ఉన్నా కూడా కనీసం మన అనుకున్న వాళ్ళతో, మనకు పుట్టిన పిల్లలతో కనీసం మన లైఫ్ స్పెండ్ చేయగలిగితేనే వాళ్ళ లైఫ్ బాగుంటుంది మేడం. మన లైఫ్ ఎలాగో ఉంటుందో మనకు తెలుసు ఆల్రెడీ. సో వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుందో మనం తెలుసు కాబట్టి కొంచెం గైడెన్స్తో వాళ్ళతో మాట్లాడితే, ప్రేమగా మాట్లాడితే, కనీసం వచ్చిన తర్వాత ఒక 1 hour వాళ్ళతో కూర్చొని వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయగలిగితే ఇవి దాదాపు తగ్గడానికి అవకాశం ఉంది మేడం. సో అంటే ఇది ఇంట్లోనే కాదు, చదువుకునే ప్లేసెస్ లో కూడా ఇలాంటివి లైక్ కౌన్సిలర్స్ ద్వారా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటే పిల్లలకి బెటర్ ఏమో అనిపిస్తుంది. అవును మేడం. అంటే ఇప్పుడు ఈ బిజీ షెడ్యూల్లో కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు మేడం. పెద్దగా కరెక్ట్ కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు లేరు మేడం. కాలేజీలో ఎలా ఉంటుందంటే ఉరుకులు పరుగుల జీవితం మేడం. కాలేజ్ కూడా టెన్షన్స్ ఉంటాయి వాళ్ళకి, విపరీతమైన టెన్షన్స్, చదవాలి అనుకుంటుంటాం. సో ఈ ఎగ్జామ్స్ అని ఆ ఎగ్జామ్స్ అని పెడుతూ ఉంటాం. ఆ టెన్షన్స్లో కొంతమంది ఇలా వెళ్ళిపోతుంటారు మేడం. టెన్షన్కి ప్రెజర్కి గురైనప్పుడు కూడా అబ్బాయి పక్కదారి పట్టే అవకాశం ఉంది మేడం. ఎడ్యుకేషన్ టెన్షన్ ఎక్కువై ఆ ఎడ్యుకేషన్ రాక ఇబ్బంది పడుతూ సైడ్ అయిపోయే అవకాశం ఉంది మేడం. నేనేం చెప్తానంటే, ఇలా ఫోర్స్ చేస్తారు, ఇట్లా చదువు, ఇలా వెళ్ళు, వాడిని చూసి నేర్చుకో, వీడిని చూసి నేర్చుకో అంటుంటారు మేడం. కానీ పేరెంట్కి ఏమొచ్చిందో అది చెప్పడు మెయిన్. ఆయన ఎక్స్పీరియన్స్ పంచడు, వాడిని చూసి నేర్చుకో అని చెప్తాడు. వాళ్ళ రిలేషన్ని కొంచెం కంటిన్యూ చేసి దగ్గరగా మాట్లాడితే సరిపోతుంది. నిజంగా అండి, పేరెంట్స్ ఇప్పుడున్న ఈ మొబైల్ ఒకటి రావడం వల్ల ప్రతిదానికి కారణం, ఒక మనిషి ఏది చెడిపోవాలన్నా మొబైలే మూల కారణం. దాన్ని పిల్లలకి ఇచ్చినప్పుడు మనం అబ్జర్వ్ చాలా చేయాలి, లేదు అంటే ఇలా అయిపోతారు పిల్లలు. థ్యాంక్ యూ అండి. నమస్తే మేడం.